శ్లోకంలో వివరించి, మొదటి శ్లోకం అంటే స్థితప్రజ్ఞ లక్షణాల్లో మొదటి శ్లోకం. ఏమిటి ముఖ్య లక్షణం? ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. ఆత్మలో ఆత్మై రమిస్తాడు. ఎప్పుడు? ప్రజహాతి యదా. యదా ఎప్పుడైతే ఈ మనోగతాన్ మనసులో ఉండే కోరికల్ని పూర్తిగా త్యజిస్తాడో అప్పుడు ఏమిటి అతనికి సుఖం ఏమిటి అనంటే తనలో తాను రమిస్తాడు, లోపల స్వతంత్రుడయ్యి. ఇది నిజమైన స్వతంత్రత. మిగతా వాళ్ళందరూ బానిసలే. దేనికి బానిసలు? ఇంద్రియాలకి, ఇంద్రియ విషయాలకి, మనస్సుకి, దాని డిమాండ్లకి. అవునా? మనస్సు డిమాండ్ చేస్తూ ఉంది. తర్వాత ఏమంటారు అప్పుడు మనం? ఎస్ ఎస్ బాస్, ఎస్ బాస్. మనస్సు కోరుతుంటే మనం ఏం చేయాలి? అలాగే అలాగే, తప్పకుండా తప్పకుండా. హోటల్కి వెళ్ళినప్పుడు సర్వర్లు ఏం చేస్తారు? ఆర్డర్ పెడతాం. ఆర్డర్ పెట్టగానే ఇదిగో అది తీసుకురా అంటే ఎస్ 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 బా ఎస్ అంట. అట్లాగే మనం కూడా మనసు డిమాండ్ చేస్తూ ఉంటే, మనసు కోరుతూ ఉంటే తప్పకుండా తప్పకుండా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ అనుకుంటూ దాని కమాండ్స్కి లొంగిపోయి ప్రవర్తిస్తున్నాడా లేదా మనిషి? ఇది సాధారణ మానవుడు యొక్క గతి పరిస్థితి. ఆ డిమాండ్లకు లొంగడు. అసలు డిమాండే లేదు, ఎప్పుడో చచ్చి కూర్చుంది. వదిలేస్తే ఇంక డిమాండే ఉంది. ఇప్పుడు కోరికకు బలం ఇచ్చేది మనిషే. ఈ విషయం తర్వాత శ్లోకంలో చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాబట్టి ఈయన వాటిని త్యజించాడు, దూరంగా నెట్టిపారేశాడు. అప్పుడు అనంత సుఖాన్ని పొందుతాడు. సో ఇంద్రియముల ద్వారా విషయ వల్ల పొందేది అల్ప సుఖము వదిలేశాడు కాబట్టి అనంత సుఖాన్ని పొందుతాడు. ఈ టెక్నిక్ అర్థం కాక మనిషి ఏంటి? అల్ప సుఖం కోసమే పరిగెడతాడు. అది కాబట్టి స్థితప్రజ్ఞుడే నిజమైనటువంటి వివేకవంతుడు. సరే, అలా పొందుతాడు, బాగుంది. మరి అలా తనలో తాను రమించేటువంటి ఆ మహానుభావుడు మరి ఈ ప్రపంచంలోనే ఉండాలి కదా. వారికి మనలాగానే సుఖ దుఃఖాలు రావా? వస్తాయి. ప్రపంచమే అదేం మారదు. నాకు జ్ఞానం వచ్చినంత మాత్రం ప్రపంచం మారుతుందా? ఎలాగుంటుందంటే, నేను హాస్పిటల్కి వెళ్ళే, జబ్బు వచ్చింది. సరే, నాకేదో కొద్ది రోజులు ఉంటే ఆ జబ్బు నయం అయిపోయింది. నేను డిశ్చార్జ్ అయిపోతున్న, హాస్పిటల్ మూసేయంటే కుదరదు కదా. ఒక వ్యక్తికి జ్ఞానం వచ్చింది, ఆయన పరిపూర్ణుడు అయ్యాడు, ప్రపంచం ఏం మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది కదా. ఆగమ శీతోష్ణ సుఖ దుఃఖేషు ఇవన్నీ మామూలే. అందుకని దుఃఖము సుఖం అనేది అందరికీ కామన్. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పానుగా, తొడుగేసుకుంటాడు. ఇప్పుడు మనకి చలి పుడుతుంది, ఇప్పుడు బాగా చలి. ఏం చేస్తారు? చలి ఎక్కువ వాళ్ళు తట్టుకోలేవు, చాలు కప్పుకుంటారు, అంతే. కాబట్టి రెండిటికి స్పృశింపబడకుండా ఉంటాడు. ఎలాగా? దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ. ఈ సుఖానుభవంలో మనిషికి ఏంటంటే స్పృహ అంటే ఏంటి? నేను అనుభవిస్తున్నాను అంటే దాని మీద దృష్టి ఉంటుంది, అనుభవం పైన దృష్టి ఉంటుంది. ఇతనికి ఏంటంటే విషయం ఇంద్రియాన్ని స్పృశించింది అంతే, దాని మీద యావ ఉండదు. అది సహజం. ఇంద్రియ విషయాలను స్పృశించడం మామూలే, అంతే. అది వచ్చింది, పడింది, పోయింది. ఆ స్పృహ లేదు. కానీ సామాన్యుడికి ఆ స్పృహ ఉంటుంది. నేను ఇది అనుభవిస్తున్నాను అనే స్పృహ ఉంటుంది. ఆ స్పృహ వల్ల ఏమవుతుందంటే విషయం ఎందు రాగం ఏర్పడుతుంది. ఈయనకు ఆ స్పృహ లేదు కాబట్టి రాగం ఉండదు. అందుకే తర్వాత వీత రాగ భయ క్రోధ అన్నాడు. రాగ భయములు క్రోధములు మూడింటిని త్యజించిన వాడు కాబట్టి దుఃఖంలో ఆయన అనుద్విగ్న మనాహ, ఉద్విగ్నత చెందడు. మామూలు సాధారణ మనస్సు అలా ఉండదు కదా. దుఃఖం వచ్చినప్పుడు చాలా అల్లకల్లోలం అయిపోతుంది, అవునా, విచలితం అయిపోతుంది. అది ఉండదు. సో రెండిటిని స్వీకరిస్తాడు. ఈ ప్రాక్టీస్ ఎక్కడ మొదలైంది చెప్పండి? బుద్ధి యోగంలోనే. జయాపజయాలు చెప్పలే, లాభ నష్టములు, తర్వాత సుఖ దుఃఖములు సమహ. అక్కడ ప్రాక్టీస్ అయినటువంటి అభ్యాసము ఇక్కడ పరిపూర్ణతగా మారుతుంది, అవునా.
కాబట్టి మెయిన్‌గా ఎలా ఉండగలడు అనే దానికి సమాధానం రాగ భయక్రోధములు త్యజించాడు. అది చెప్పామా? కామములు త్యజించాడు. రాగం హ్మ్. కామము, రాగము ఒకదానికొకటి లింకు. అంతే గదా! కాబట్టి కామమే రాగం కాస్త రూపాంతరం చెందుతుంది. ఈ కామమే రాగమై పైగా మన వాళ్ళు అనురాగం మామూలు రాగం కాదు. ఏం కావాలి? అనురాగాలు కావాలి మనకందరికీ. అవునా? అనురాగం. అసలు కోరుకునేదే ఇది. వాళ్ళకి నా పైన ప్రేమ లేదు. ప్రేమ లేదు అంటే ఏంటి? ప్రతివాడు ఇవాళ ఏమిటి? నా పుట్టినరోజు. కాబట్టి మీరందరూ ఏం చేయాలి నాకు? విషెస్ చెప్పాలి. ఏం విషెస్ చెప్పాలి? ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఆలోచన చేస్తే మనం ఇప్పుడు చేసేవన్నీ పనికిరానివే. విష్ యూ హ్యాపీ బర్త్‌డే వాళ్ళు చెప్పగానే నాకొచ్చేసింది ఏంటి హ్యాపీనెస్. అవునా? వాళ్ళు ఎవరైనా నాకు చెప్పరనుకోండి, ఏమిటది? విషెస్ చెప్పరనుకోండి, చూడు నాకు కనీసం విషెస్ కూడా చెప్పలేదు. కదా! ఎప్పుడు ఇంతే. ఎవరిపైనో ఒకళ్ళపైన ఆధారపడి పట్టమే జీవితం. ఇది బానిస బతుకు కాక ఏంటి చెప్పండి? బానిస బతుకేనా? కాదా? మరి. వాళ్ళెవరో నన్ను చూసి నవ్వాలి. వాళ్ళు నాకు విష్ చేయాలి. వాళ్ళేదో నన్ను పొగడాలి. ఇదే. ఎందుకు? అది చేస్తే నాకు ఒక సుఖం వస్తుంది. అవునా? ఇలాంటి రాగములు, రాగములు. రాగం వల్లే భయం. రాగం లేకపోతే భయం లేదు. విరాగికి నిర్భయత్వం. ఎందుకు? విషయం యందు అనురక్తి ఉన్నప్పుడు, రాగం ఉన్నప్పుడు అది వెళ్ళిపోతుందేమో, నా నుంచి దూరం అయిపోతుందేమో, నేను దూరం అయిపోతానేమో, అది నాకు లభించకుండా పోతుందేమో, లేకపోతే వాళ్ళకి నాకు ఏవో తెగిపోతాయేమో. ఇవేగా. కానీ అనురాగం పోతే వచ్చేది విరాగం. అనురాగం విరాగంగా మారితే అంతకంటే గొప్ప విషయం లేదు కదా. కానీ అలా కాదు. తర్వాత భయక్రోధాన్ని సృష్టిస్తుంది ఈ రాగం అనేటువంటి. ఈ మూడింటిని త్యజించిన వాడు. రాగం పోతే భయం లేదు, భయం లేకపోతే క్రోధము పోతుంది. అప్పుడు ఆయన బుద్ధి స్థితధీహి, స్థిరమైన బుద్ధి కలిగిన వాడు అవుతాడు. అలాంటి వాడు మునిహి. ఇక్కడ ఏమన్నారు? ముని. ముని అనే పదం అక్కడక్కడ మనకు భగవద్గీతలో చెప్పబడుతుంది. మనం కూడా పురాణ కథల్లో మునీశ్వరులు, మునులు అంటాం. ఎవరు మునులు? వ్యాసముని, శుకముని. ముని 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 అంటే ఎవరు? మనకు ఒక పిక్చర్ ఉంటుంది మన మనస్సులో. ముని అంటే బాగా పెద్ద గడ్డం పెరగాలి, ఈ జుట్టు ఇదైపోవాలి, చల్లా చెదరైపోవాలి, ఆ తర్వాత దండం కమండలం ఉండాలి, ఏదో రకరకాల వేషాలు మనం ఊహించుకుంటే అలాగే ఉంటారు అనుకోండి. అంటే కేవలం వేషధారణ వల్ల కాదు కదా. శంకరాచార్యులు భాగవతాలు పెడతారు భజగోవింద స్తోత్రంలో. అవునా? తరతల భిక్షు తరుతల వాస అయినపై తదపి ఆశాపాశ నముంచది. ఏం వదిలేసినా ఆశ అనే పాశములు వదలకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ముని అనగానే బాహ్య వేషధారణే ముఖ్యము కాదు. అది కొంతవరకు సహాయపడుతుంది సాధనలో, కానీ వేషమే ముఖ్యం కాదు. వేషం కంటే మించినటువంటిది మానసికమైనటువంటి ఒక భావన. ఏమిటి? మననశీలుడు ముని అవుతాడు. మననం చేసుకున్నవాడు ముని. కేవలం శాస్త్రజ్ఞానం ఉన్నవాడు కాదు. శాస్త్రజ్ఞానం ఉన్నవాడు మామూలు పండితుడు, విద్యార్థి అవుతాడు. కానీ శాస్త్రజ్ఞానమును స్వాధ్యయనము చేసుకుని తన జీవితంలో ఎదుర్కొనేటువంటి విషయాలతో అనుసంధానం చేసుకొని దాన్ని సమన్వయం చేసుకున్నవాడు ఏమవుతున్నాడు? ముని. ముని. మననం చేసుకుంటే మనదవుతుందంట. మననం చెయ్యకపోతే ఎక్కడ ఉంటుంది? పుస్తకంలోనే ఉంటుంది. పుస్తకంలో ఉంటే మనకి అప్పటికప్పుడు గుర్తొస్తుందా? మనకు సమస్య వచ్చినప్పుడు పరిగెత్తుకెళ్ళి పుస్తకం చూస్తామా? ఇక్కడ ఉండాలి కదా, అప్పుడు గుర్తురాదు కూడా. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. అందుకు మననము ద్వారా అదేమవుతుంది? జ్ఞానము అవైలబిలిటీ ఎప్పుడు మనకి లోపల ఆ సమయానికి స్ఫురణకు వస్తుంది. అందుకు మననం చెయ్యాలి అని చెప్పారు. శ్రవణం, మననం, నిధిధ్యాసం. అలాంటి వాడు ముని. ఈయనెవరు? స్థితప్రజ్ఞుడు. మరణముకే నిధిధ్యాసంలోకి వెళ్ళిపోయాడు. అందుకని
ఆయన ప్రజ్ఞ స్థిరముగా, బుద్ధి స్థిరముగా ఉంటుంది. ఇక రెండో విషయం, ఇందాక సుఖదుఖాలు చెప్పారు, ఇప్పుడు శుభాశుభం. ఇవి బయట జరిగేటువంటి సంఘటనలకి మనసు ఒక ముద్ర వేస్తుంది, శుభమని అశుభమని. కానీ ఇతని దృష్టిలో శుభము లేదు, అశుభము లేదు. సాధారణ మానవుడికి శుభం అంటే ఏంటి? తనకు అనుకూలమైనటువంటిది ఏదో జరగటం శుభం, ప్రతికూలమైనది జరిగితే అశుభం. అంతే కదా. అనుకూలమైనవి ఎందుకు జరగాలి అంటే సుఖం వస్తుంది అని, ప్రతికూలమైనవి వస్తే ఏమవుతుంది, దానివల్ల బాధ కలుగుతుంది అని కదా. ఇక్కడ నష్టం ఏదో వచ్చి పడింది అని. ఈయనకి ఏం కావాలి చెప్పండి స్థితప్రజ్ఞుడికి? ఆత్మనియేవ ఆత్మనా తుష్ట. తనలో తాను సుఖాన్ని అనుభవించేవాడికి బయట ఒక సంఘటన ద్వారా సుఖం పెరగదు, ఒక అశుభం వచ్చి పడితే ఆయన సుఖం ఇంత కూడా తగ్గదు, పెరగదు. దీన్నే తర్వాత ఒక శ్లోకంలో చెప్తాడు, సముద్ర మట్టంతో పోలిస్తాడు ఆయన యొక్క చిత్తాన్ని. సముద్ర మట్టము అంటే తెలుసుగా, పెరగదు తరగదు ఏ కాలంలో కూడా. ఈయన చిత్తం అలా ఉంటుంది. నా అభినందతి నద్వేష్టి అంటే శుభం వచ్చినప్పుడు ఇష్టపడటం ఎక్కువగా, సంతోషపడటం కానీ, దుఃఖం వచ్చినప్పుడు ద్వేషించడం కానీ జరుగుతుంది. అదేం మనిషి అండి, ఏం వచ్చినా ఏం రాయిలాగా ముద్దులాగా ఉంటాడే, ఏ రెస్పాన్స్ లేకుండా, ఏ స్పందన లేకుండా ఊరికి అలా ముద్దులాగా ఉంటాడు. బండతనం కాదు, ముద్దుతనం కాదు. ఇది అజ్ఞానములో ఇనర్ట్నెస్ వస్తుంది, జడత్వం వస్తుంది. అజ్ఞాని అయిన వాడు జడంగా ఉంటాడు. ఆ జడమైన బుద్ధి కలిగిన వాడికి ఏమీ ఉండదు, వాడికి ఇన్సెన్సిటివ్ అయిపోతాడు. ఈయన ఇన్సెన్సిటివ్ కాదు, సెన్సిటివ్ కాదు, సూపర్ సెన్సిటివ్. మరేమిటి, ఈయన ఎక్కడుంటాడు? ఈ రెండిటికి చెలించడు కాబట్టి తన లోపల ఉండే దివ్యత్వం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి దాంట్లో నిలిచినటువంటి వాడు కదా. ఆయన ప్రజ్ఞ స్థిరముగా ఉంటుంది. ఇక్కడ డిటాచ్మెంట్ గురించి చెప్పాడు. అభిస్నేహ అనే పదం ఏంటంటే మనస్సు బాగా తగులుకోవటం, ఆసక్తితో దాంట్లో మునిగిపోవటం, ఒక రకంగా చెప్పాలి మునిగిపోతుంది కదా, తల్లీనమైపోతుంది విషయాల్లో, ఈ అనుభవాలలో. అలా కాకుండా ఎప్పటికప్పుడు డిటాచ్మెంట్. దీనికి మహాత్ములకు ఉదాహరణ చెప్తారు. పనస తొనలు తెలుసు కదండి. పనస తొనల్ని దాని నుంచి ఇలా వేరు చెయ్యాలి. ఏముంటుందండి, బంక బంకగా ఉంటుంది, జిడ్డు జిడ్డు. అప్పుడు ఏం చేస్తారు, ఆ బంక చేతికి అంటుకుంటే తొందరగా వదలు. ఏం చేస్తారు, కాస్త నూనె రాసుకుంటారు. ఆ నూనె రాసుకుంటే ఆ బంక మనకు అంటదు. అట్లాగే ఈయన తైలం రాసుకున్నాడు. అంటే ఈ విషయాలు ఆయన స్పృశించలేవు. ఎందుకు? స్పృశించడం అనేది నిజానికి మనస్సు యొక్క లక్షణం. మనస్సు వెళ్ళి వాటిని తాకి పట్టుకొని మునిగిపోతుంది తప్ప ఏవి లోపలికి వచ్చి మన పట్టుకోవు, ఊగులాడం ఏ విషయం కూడా. అవునా? మనస్సు పెంచుకుంటుంది దానిపైన మోహము కానీ, ఆసక్తి కానీ, అనురాగము కానీ, ఇంకోటి కానీ అటాచ్మెంట్. అనురాగం అంటే అదే. ఈయన ఆల్వేస్ డిటాచ్డ్, ఎప్పుడు దేన్ని తగులుకోవడం. ఈ తగులుకోవటం అనేది మానసికమైన ఓ లక్షణం. అంటే డిటాచ్మెంట్ అంటే ఏమిటి? ఇప్పుడు చాలా మంది దృష్టిలో ఏ బాధ్యత లేకుండా అన్నీ వదిలేసి నేను అంతా డిటాచ్ అయిపోయానండి, ఇప్పుడు ఎవరితో నాకు కాంటాక్ట్స్ ఇవ్వండి. కాంటాక్ట్ లేదు, నేను ఎవరితో పెట్టుకోవట్లేదు. డిటాచ్మెంట్ అంటే ఏమిటి? బంధింపబడకుండా ఉండటం, సంబంధం లేకుండా ఉండటం కాదు. సంబంధం వేరు, బంధం వేరు. నేను ప్రపంచంలో ఉన్న తర్వాత మనిషికి సంబంధాలు లేకుండా ఉంటాయా? ఒంటికంటి రామలింగం లాగా ఉంటాడా? ఏవో ఉంటాయి కదా. బంధింపబడకుండా ఉండాలి. బంధం అంటే ఏంటి? రాగం. రాగమే బంధిస్తుంది. అది ఉండదు, ప్రపంచంలోనే ఉంటాడు. అన్ని సంబంధాలు మామూలుగానే ఉంటాయి, తగులుకోడు, అంతే చెప్పాడు. సరే, ఈ రకంగా మరి మరొక విషయం ఇంకోటి ఏంటంటే ఇంద్రియ విషయాలతో ఎలా ఉంటాడు. మూడవ పాయింట్ అంటే బయట వ్యవహారం ఎలా ఉంటుంది చెప్పాడు కదా. ఇంద్రియ విషయాలు అందరికీ ఒకటేనా?
శబ్ద స్పర్శ రూప రసగంధాలు విషయాలు అందరికీ ఒకటే. ఆయనకి మనకి ఇదే ప్రపంచం. ఉమ్. ఇప్పుడు ఈయనేం నేర్చుకున్నాడు? ఇంద్రియాణి ఇంద్రియేభ్య సంహరతే. ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుంచి ఆయన ఉపసంహరించుకుంటాడు. ఇది విత్డ్రాయల్ అంటే వెనక్కి తీసుకోవడం. అంటే ఏ ఇంద్రియాన్ని ఉపయోగించకుండా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ముక్కు మూసుకొని చర్మం మూసుకోవడానికి లేదనుకోండి, కూర్చుంటాడా? అన్ని ఇంద్రియాన్ని కట్టేసుకొని కూర్చుంటాడా? ఇదే జీవితం? అది జీవితం కాదు. అదేంటి? మరణంతో సమానం. అన్ని ఇంద్రియాలు మూసుకుంటే జీవితం ఏముంది? కాదు. మరి అన్ని ఇంద్రియాలని స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు వదిలేయాలా? వాటి తిల్లిపోవే పోవే అని అలా వదిలేయకూడదు. ఇది మధ్యస్థం. సంయమనం అనేటువంటిది ఇది ఎలాగ, దీన్నే యుక్తత్వం అన్నాడు. ఈ భగవద్గీతలో ఒక పదాన్ని ప్రత్యేకంగా వాడతారు, యుక్తత్వం. యుక్తత్వం అంటే ఏంటి? మోడరేషన్, మోడరేట్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మధ్యస్థంగా ఉండాలి. పూర్తి స్వేచ్ఛ పనికిరాదు, పూర్తిగా వాటిని ఉపయోగించకుండా ఉండకూడదు, అన్ని క్లోజ్ చేసి కూర్చోకూడదు. మనము తలుపులు కిటికీలు పెట్టుకుంటాము కదా ఇంటికి, ఇల్లు కట్టేటప్పుడే ప్లాన్ చేసుకొని, అవునా కదా? తలుపులు ఎప్పుడూ తెరుచుకుంటే ఎందుకది? తలుపులు పెట్టకుండా ఉంటే సరిపోదు. తలుపులు ఎప్పుడూ మూసుకుంటే ఎందుకది? కాబట్టి ఏం చేయాలి? తలుపు అనేది దేనికి? మనం బయటికి వెళ్ళడానికి, మనం లోపలికి రావడానికి. అవసరం లేకపోతే దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు, అవసరం వచ్చినప్పుడు తెరుచుకోవచ్చు, అవునా కాదా? అలాగే మనకి వాకిళ్ళు కిటికీలు ఇచ్చాడు దేవుడు. దేవుడి ఇంద్రియ ద్వారములు ఇచ్చాడా? కాబట్టి ఏం చేయాలి? వాటిని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే ప్రయోజనం లేదు కదా. అంటే ఎలా ఉపయోగించుకోవాలి? ఇది అవసరం వచ్చినప్పుడు అలౌ చేయి ఏది విషయాలను. నాకు అవసరం లేనప్పుడు అనవసరమైన వచ్చి మీద పడుతుంటే, అవి షాకింగ్ షేకింగ్ బ్రేకింగ్గా ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఆ విషయాలు మనసుకు చెదరగొడతాయి అనుకోండి, బుద్ధిని లాగేస్తాయి అనుకోండి, కంట్రోల్ తప్పేలాగా ఉన్నాయి అనుకోండి, ఆ విషయాలు ఏం చేయాలి? వెంటనే వెనక్కి లాగాలి. ఆ వెనక్కి లాగటం అనేటువంటిది ఎలా ఉండాలి? సహజంగా అప్రయత్నంగా జరగాలి. అది సంయమనం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూర్మం. కూర్మం అంటే తాబేలు. భగవంతుడు సహజంగా ఉంది ఆ లక్షణం. అంత సహజంగా ఈయనకి అభ్యాసం ద్వారా, ఏమండి మాకు అలా రాదండి, అభ్యాసం చేయి వస్తుంది. అభ్యాసం చేయకుండా ఒకేసారి చిత్తప్రజ్ఞుడు అవ్వడు కదా. ముందు కంట్రోల్. కంట్రోల్ అంటే ఏం కంట్రోల్? అప్పటికప్పుడు ఏదో ఒకటి బలవంతంగా మూసేసి చేయటం కాదు. మరి ఏం చేయాలి? బుద్ధికి కాస్త జ్ఞానం ఇచ్చి, ఆ జ్ఞానముతో మనసుకు బోధ చేసి, మనసుతో ఇంద్రియాలని సంయమి వెనక్కి లాగాలి. ఈ జ్ఞానము లేకుండా బలవంతంగా కనుక నొక్కి పడేస్తే చాలా ప్రమాదానికి గురి అవుతారు. కాబట్టి బలవంతంగా అణిచివేత కాదు ఇంద్రియములను. మరి ఏం చేయాలి? జ్ఞానముతో అలర్ట్గా ఉండి, జాగరూకతతో ఉండి, దానికి నచ్చ చెప్పి, ఇలా నువ్వు కనుక వాటి వెంట పడితే నీకు ఏమవుతుంది? టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ కదా, అన్ని వేస్ట్ అయిపోతాయి, మానసిక శక్తి వృధా అవుతుంది అని దానికి బోధ చెయ్యాలి. మహాత్ములందరూ అలా బోధ చేసుకున్నవాడు. చేసి వెనక్కిలా అలా నెమ్మది నెమ్మదిగా దానికి అలవాటు చేయగా 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 ప్రాక్టీస్, అభ్యాసం వల్ల సహజంగా కంట్రోల్ అయిపోతుంది. ముందు అభ్యాసమే. చూడండి, అసలు భగవద్గీతలో చెప్పిందంతా అభ్యాసమే. అభ్యాస యోగం అని 12వ అధ్యాయంలో ఒకసారి చెప్తారు. అభ్యాసం చేయటం ఒక యోగం. ఇప్పుడు విషాదాన్ని యోగం అని చెప్పారే, అలాగే అభ్యాసం చేయటం కూడా ఒక యోగమే. ఎందుకు? ఏది అభ్యాసం చేస్తే అది సహజం అయిపోతుంది, అవునా? హ్యాబిట్ బికమ్ సెకండ్ నేచర్ అంటాడు, అవునా? ముందు ఏమవుతాడు? కొద్దిగా అలవాటు చేసుకున్న తర్వాత అబ్బో అది లేకపోతే నేను ఉండలేనండి అంటాడు. అట్లాగే ఇది కూడా. పుట్టగానే అన్నీ మనకు వచ్చాయా? తర్వాత అన్నీ ఏమైపోయాయి? అలవాట్లు అయిపోయాయి, అవునా కాదా? అది కాబట్టి ఇతను సహజంగా వెనక్కి వచ్చేస్తాయి ఇంద్రియాలు. ఇది అభ్యాసంతో సాధ్యం, జ్ఞానముతో సాధ్యం. అంతేగాని తెలివి తక్కువగా అణిచివేయకూడదు ఇంద్రియ. దీన్ని ఏమన్నారు? ప్రత్యాహారం అని చెప్పారు. ఇహ తర్వాత శ్లోకంలో
ఒక వార్నింగ్ ఇస్తున్నారు భగవంతుడు. ఏది ఇంద్రియ విషయాలని కనుక అరికడితే, ఇంద్రియాల్ని గనక సంయమిస్తే, ఉం, మనస్సు గనక వాటిని నో అని చెప్పగలిగితే కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ పూర్తిగా పరిపూర్ణత సాధించే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఏం జరుగుతుందట? చాలా సున్నితమైన అంశ. సాధకులకి ఇది గొప్ప వరం. ఇది గుర్తుపెట్టుకోకపోతే మాత్రం తప్పకుండా ప్రమాదానికి లోనవుతాడు. ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు, మరపు ప్రమాదో వై మృత్యువు. వచ్చింది తెలియకుండానే వెళ్ళిపోతాడు విషయం. ఏమిటా విషయం? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇదొక సున్నితమైన ఆపరేషన్ అండి. ఆపరేషన్ అంటే లోపలికి వెళ్ళి చూసుకోవడం. అవునా? ఆపరేషన్ అంటే డాక్టర్ ఏం చేస్తాడు? మనకు కనిపించిన ఆయన ఏం చేస్తారు? అదేదో పెట్టి చూసి దాన్ని ఇది చేసి బయటికి తీస్తారు. ఇది కదా. ఇక్కడ కూడా అంతే. హ్యూమన్ పర్సనాలిటీలో లోపల ఉన్న విషయాలు గుర్తించటం కష్టం. అది జగద్గురువు కాబట్టి అది కూడా మనకి చూపించి ఇక్కడ జాగ్రత్త పడు అని ఒక హెచ్చరిక. ఏమంటున్నారు? నిరాహారస్య దేహినః విషయాః వినివర్తంతే. నిరాహారి అయినటువంటి జీవుడికి విషయములు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు వినివర్తంతే అంటే ఏంటి? వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. ముందు అర్థం చేసుకోండి. రసవర్జ్యం అంటే రసాన్ని మాత్రం ఏం చేస్తాయి? మిగిలించి విషయాలు వెళ్ళిపోతాయి. రసం మాత్రం ఉంటుంది లోపల. వర్జ్యం అంటే మిగిలిపోయి ఉంటుంది లోపల. రసః అస్య రసః అపి, ఈ విషయముల యందు ఉండే అభిరుచి. రసం అంటే ఏంటి? అభిరుచి. ఆ అభిరుచి ఎప్పుడు పోతుంది? పరం దృష్ట్వా నివర్తతే. పరమాత్మను దర్శించినప్పుడు, అనుసంధానంలో లీనమైనప్పుడు పూర్తిగా రసం కూడా పోతుంది. ఏ రసం? విషయముల యందు ఉండే అభిరుచి. దీన్నే సంస్కారము లేక ముద్ర అంటారు. ఇప్పుడు చూడండి ప్రొసీజరు. విషయాలను నిగ్రహించు అని చెప్పాడు. తన విషయాన్ని నిగ్రహించాడు. ఎవరైతే విషయాలను నిగ్రహిస్తాడో ఈ విషయాలు ఏమవుతాయి? వద్దు అని అనుకున్నప్పుడు సంయమశీలుడికి ఏమవుతాయి? వెళ్ళిపోతాయి, మన దగ్గరకు రావు. అవునా? ఒకప్పుడు ఒక వ్యక్తికి సిగరెట్ అలవాటు ఉందండి. ఊరికి చెప్తున్న ఎగ్జాంపుల్. కాబట్టి సిగరెట్ తాగే వాళ్ళందరూ ఆయన ఫ్రెండ్స్ అయిపోతాడు ఊరికి. అవునా? తాగుబోతు వాడికి అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు. మామూలే కదా. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లోక్ టుగెదర్. ఒకే జాతి పక్షులు ఒకే గూట్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇంతకుముందు ఈ అలవాటు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళే చుట్టూ చేరుతారు. ఈ అలవాటు మానేశాడు అనుకోండి, మానేశాడు. ఎవరిని అడిగినా ఆహా నేను ముట్టుకోను, నేను ఏదో శబ్దం ఏదో ముట్టుకోను. అప్పుడు ఏం చేస్తారు? ఎలాంటి వాళ్ళందరూ ఇక అడగరు, రారు, దూరంగా వెళ్ళిపోతారు. అవునా కదా. ఓ బ్రహ్మచారి ఉన్నాడు. ఒకప్పుడు సినిమాలు చూసి బాగా ఉన్నాడు. బ్రహ్మచారి దీక్ష తీసుకున్నాడు, సన్యాసం తీసుకున్నాడు. ఎవరైనా నేను స్వామి సినిమాకి వస్తావని అడుగుతారా? చెప్పండి. అడగరు కదా. ఆ డ్రెస్ చూసైనా దూరం వెళ్ళిపోతాడు వాడు. ఇది కాబట్టి విషయాలు ఏమో వెళ్ళిపోతాయి, ఎవరు అడగరు. అవునా? కాబట్టి విషయా వినివర్తంతే నిరాహారస్య. ఈ నిరాహారం అనే పదానికి సరిగ్గా అర్థం చేసుకోవాలి. నిరాహారం అంటే ఏంటి? ఆహారం లేకుండా ఉండడం అని అర్థం కాదు. ఉపవాసం చేయడం అంటే ఏంటి? ఆహారం లేకుండా ఉండడం. నిరాహారం అంటే ఏంటి? ఎప్పుడు ఆహారమే తినకుండా ఉంటాడా? ఆహారమే తినకపోతే ఎలా జీవిస్తాడు? సో ఇక్కడ ఆహారం అంటే ఏంటి? ఇంద్రియాలకు ఆహారం విషయాలు. అన్నం తినకపోతే బతకలేము, తినాల్సిందే. అవునా? ఎంత సంయమవంతుడైనా ఆహారం లేకుండా జీవించలేడు.
సో ఆహారం ఏమిటి? ఇంద్రియాల యొక్క ఆహారం. శబ్దస్పర్శ రూపరసగంధ. కాబట్టి నిరాహారి అంటే ఎవరు? ఇంద్రియ భోగాలని వర్జించిన వాడు. చూడండి, ఇంద్రియ విషయాలని కాదు ఇక్కడ, వాటిని భోగించటాన్ని వదిలేసిన వాడు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి చూడడానికే, దృశ్యాలు చూడడానికి, అవునా కాదు? కాబట్టి ఏది పడితే అది చూడకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు చూడకూడదు. కొన్నే చూడాలి, అవసరమైనప్పుడు అవసరమైన దృశ్యాలు చూడవచ్చు. అనవసరమైనవి కనుక ఇలాగ అలవాటు అయిపోతే ఏం జరుగుతుంది? అవన్నీ ఎక్కడికి వెళ్ళి పడుతున్నాయి? మైండ్లోకి వెళ్ళి పడతాయి. మళ్ళీ అవప్పుడు నువ్వేమైనా మంచి పని చేయాలని కూడా అడ్డం వస్తాయి, అవన్నీ లోపలికి వెళ్ళి డిపాజిట్ అయ్యి. కాబట్టి నిరాహారి అంటే ఏంటి? పూర్తిగా ఇంద్రియ విషయాలని వదిలేసిన వాడు కాదు. ఏం వదిలేస్తున్నాడు మరి? ఇంద్రియ భోగాలను వదిలేస్తున్నాడు. భోగ దృష్టితో వాటిల్లోకి వెళ్ళట్లేదు. అవసరం ఆహారం తినాలి, మరి ఆహారం లేకపోతే ఎట్లాగో అలాగే ఇంద్రియాలు ఉన్నాయంటే ఇందాక సంయమవంతుడు అన్నాడు. అందుకే సంయమశీలి అంటే ఎవరు? అనవసరమైన వాటి దూరంగా అవసరమైనవి స్వీకరిస్తాడు. ఈ అవసరం అనవసరం అనేది నిర్ణయించడానికి ఏం కావాలి? వివేకము కావాలి. ఎప్పుడు ఈ వివేకం మేల్కొనే ఉండాలి. ఈ లైట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇంద్రియాలు గుడ్డివి, అవునా? బుద్ధి గుడ్డిది అయిపోతే ఏమవుతుంది? ఇంద్రియాలు కూడా గుడ్డే వెళ్ళిపోతుంటాయి పరిగెత్తుకుంటూ. కాబట్టి నిరాహారి అంటే ఎవరు? ఆ ఇంద్రియ విషయాలని అవసరమైనంత మట్టుకే వాటిని స్వీకరిస్తాడు. ఇంద్రియాలను సంయమించేవాడు. అలా సంయమించినప్పుడు అలాంటి వాడికి ఈ విషయాలనేవి దరికి రావు, వెళ్ళిపోతాయి. వినివర్తంత అంటే అభిముఖంగా రావు, తిరిగి వెళ్ళిపోతాయి, పరారైపోతాయి. ఎందుకు? ఇతని లోపలికి తీసుకున్నాడు కాబట్టి అవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. ఇది ఒక డిస్క్రిప్షన్ అన్నమాట. ఇప్పుడు ఇందాక చెప్పాం, సినిమాలు చూడడం ఆపేసాం, ఆ చూసేవాళ్ళు మన దగ్గర రారు కదా, అది అన్నమాట. ఏదైనా అంతే. ఇప్పుడు మీరు కాఫీ తాగే అలవాటు ఉంది, కాఫీ తాగే అలవాటు ఉన్నప్పుడు అండ్ కాఫీ తాగుతారా అని అడుగుతారు. ఇప్పుడు నేను మానేశారండి ఎప్పుడు అంటే ఒకసారి ఇంకోసారి అడుగుతారా? అడగరు కదా. అది నిరాహారం, వదిలేశాడు. విషయాలు అయితే వెళ్ళిపోతాయి, కానీ రసం ఉందిగా. రసం అంటే ఏంటి? అభిరుచి. ఈ రసం అనే పదానికి మనం చెప్పుకోవాలి. మనము వ్యవహారంలో రసజ్ఞ అని అంటాం. రసజ్ఞ అంటే దాని ఎంత అభిరుచి కలిగిన వాడు, దాంట్లో రసమును ఆస్వాదించేవాడు రసజ్ఞ. రసిక అనే పదం కూడా అక్కడి నుంచే వస్తుంది. దేంట్లో? సంగీతంలో రసికత్వం కావచ్చు, సాహిత్యంలో రసికత్వం కావచ్చు, అవునా కదా? కవులు రసికులై ఉంటారు. ఆ రసాన్ని అందరూ ఆస్వాదించలేరు. కవిత్వం కానీ, సంగీతము కానీ, సాహిత్యము కానీ వాటిని, అవునా కదా? అలాగే విషయాల్లో రసం, అవునా కదా? రసం లేకపోతే దాంట్లోకి వెళ్ళడు, ఆస్వాదిస్తాడు. ఈ ఆస్వాదించగా ఏమవుతుందంటే లోపల అది ఎక్కడికి పోతుంది? ఒక ముద్రలాగా ఏర్పడుతుంది. ఎక్కడ? కారణ శరీర స్థాయిలోకి వెళ్ళి ముద్ర, అభిరుచి ఉంటుంది. అది పోదు. ఇప్పుడు ఏం చేశారు చూడండి, ఇంద్రియాలను సంయమించాడు, విషయాలు వెళ్ళిపోతాయి. కాబట్టి మనస్సు కూడా తాత్కాలికంగా ఏం డిమాండ్ చేయదు. బుద్ధి కూడా అలర్ట్గా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి. ఎప్పుడు ప్రమాదం, డేంజర్ ఎప్పుడు? తర్వాత శ్లోకంలో వస్తుంది, ఇప్పటిదాకా ఆగండి. రసం అనేది లోపల ఉంటుంది. ఈ రసం ఉంటే ఏం జరుగుతుంది? ఉంటే ఏమి? ఆ రసం ఏం చేస్తుందంటే మళ్ళీ తిరిగి అలాంటి సందర్భం వచ్చినప్పుడు, అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ లోపల నుంచి జుయ్యమని పైకి వస్తుంది, వచ్చేసి ఇంద్రియాల్ని ప్రేరేపిస్తే బయటికి నెట్టి పారేస్తుంది. కాబట్టి నేను ఇంద్రియాలను సంయమించాను, నాకేం పర్వాలేదు అనుకోకూడదు సాధకుడు. ఆ పర్వ ఉంది అనేది గుర్తించాలి, అవునా? అక్కడ రాంగ్ స్టెప్ వేస్తారు. కొంతకాలానికి నా అహంకారం వచ్చేస్తుంది, నేను ఇంద్రియాలను జయించాను, నాకేం కాదు అనుకుంటా. ఆ రిలాక్సేషన్ ఉంది చూసారా? రిలాక్సేషన్ ఆఫ్ ద మైండ్. నాకేం కాదు, ఇంకేమిటి అని అనుకుంటాడు. అనుకోగానే ఏం జరుగుతుంది తెలుసా?
వెంటనే గుంట పక్కన ఉంటుంది, పడిపోతాడు గుంటలో. ఎప్పటిదాకా అండి ఈ కంట్రోలు? పరం దృష్ట్వా నివర్తతే. చూసారా, పరం అంటే పరమాత్మ. పరమాత్మతో ఏకీకృతం అయినప్పుడు ఈ జీవుడు ఏమవుతున్నాడు? పూర్తిగా ఆ రసం అనేది పోతుంది. ఏది? విషయాల ఉంది ఉండే అభిరుచి రసం. ఎందుకంటే ఇక్కడ ఒక ఉపనిషత్ వాక్యం ఉంది, పరమాత్మ అంటే ఎవరు? రసో వై సహ. సహ ఆ పరమాత్మ ఎవరు? రసస్వరూపుడు. ఏ రసం అండి? టమాటా రసం అని, చింతపండు రసం. ఆనంద రసస్వరూపుడు. ఆనందమే ఆయన స్వరూపం. అలా ఆనందమే తన స్వరూపముగా కలిగిన పరమాత్మతో ఏకమైనప్పుడు ఈ చిన్న చిన్న విషయాల యందు ఉండే రసం ఎక్కడ వెళ్ళిపోతుంది. సూర్యకాంతిలో అగ్గిపుల్ల వెలిగిస్తే వెలుగుతుందా? కనిపిస్తుందా వెలుగు? వెలవెలా పోదు. అలాగా సో పరమాత్మ యందు నిష్ట కలిగినటువంటి వాడికి ఈ రసం అనేది డిజాల్వ్ అయిపోయి ఇంకా ఉండదు, మిగలదు. అప్పటిదాకా ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. నేను నిగ్రహించాను అనుకుంటే మాత్రం ప్రమాదమే. కేవలం బాహ్యమైన నిగ్రహంతో తృప్తి పడకూడదు, కేవలం సంయమనంతో తృప్తి పడకూడదు. లోపల ఎక్కడో పొంచి ఉంటుంది, జాగ్రత్త పడాలి ఆ విషయం. సరే, దీనికి ఎగ్జాంపుల్ అయ్యప్ప దీక్షలు మనందరికీ తెలుసు. నల్లగా వస్త్రాలు వేసుకుంటారు. దుర్గా ఏం దీక్షలు? అమ్మవారి దేవి భవానీ దీక్షలు ఇప్పుడు బాగా వచ్చేసాయి, చాలా పాపులర్ అయిపోయాయి. ఆ దీక్ష అంటే ఏంటి చెప్పండి? వాళ్ళకి కొన్ని నియమావళి ఉంటుంది కదా. ఈ టైంలో లేవాలి, స్నానం చేయాలి, ఇది తినకూడదు, ఇది తినాలి, ఏవో చాలా నియమావళి ఉంటుంది. ఆచరించదగినవి, నిషేధించదగినవి కొన్ని ఉంటాయి. సరే, ఎందుకు చేస్తారు అంటే అనకూడదు, కానీ ఈ రోజుల్లో వాడు తాగిపోతాడు, కాస్త అయ్యప్ప దీక్ష తీసుకురా, తాగుడు మానుతావు అంటాడు. ఇప్పుడు అలాగే అయిపోయింది. అంటే భగవంతుడి అంత ప్రేమ కాదు, ఇష్టం కాదు, ఏమీ కాదు, దీన్ని మానుకోవడానికి అనుకుంటాడు, కానీ వాడు మానుకోలేడు. జరిగేదే అది చూస్తున్నాం కదా. ఆ 40 రోజులు నానా కష్టపడి ఎవరితో కలవకుండా కేవలం అయ్యప్ప స్వాములతోనే కలిసి ఆ దేవాలయాలు పడుకుని పొద్దులే స్నానం చేసి స్వామి ఈ శరణ ఘోష చేసి పాప నానా కష్టపడి చేస్తుంటాడు. అంతాను చేస్తాడు 40 రోజులు బ్రహ్మాండంగా. ఎట్లా ఇప్పుడు 40 రోజులు కాదు, షార్ట్ పీరియడ్ అయిపోయి 20 రోజులు లేదా వారం రోజులు, 3 రోజులు తగ్గిపోయింది. వాటిలో కూడా షార్ట్ కట్ మెథడ్స్ వచ్చాయి. ఇవాళ దీక్షని రేపు 23 కట్టి ఎల్లుండి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తాడు. కలియుగం కదండి, మాయ అయిపోయింది. అందుకని సరే, వాడు మొత్తానికి అయ్యబద్ద 23 గంటకి ఎంత కష్టపడిపోతారటండి, మనకు తెలియదు. కానీ అయ్యకి నానా కష్టపడిపోయి ఆ దర్శనం చేసుకుని తిరిగి రాగానే కిందే షాపులు ఉంటాయి. అంటే నేను చెప్పక విన్నాను, కిందే ఉంటాయి షాపులు. దిగగానే, కొండ దిగగానే వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోయి చేసుకొని తిరిగి వస్తారు. ఏమైంది? దీక్ష రసవర్జం. అభిరుచి పోతే కదా, అది వెంటనే ఏమైపోయింది? లాగిపోయింది. అందుకని రసం అనేది కూడా లోపల అభిరుచి పోగొట్టుకోవాలి. ఇది ఎలా పోతుంది? వివేకము ద్వారా, భక్తి ద్వారా, భగవంతుడికి పూర్తిగా అంకితం అవటం ద్వారా. అది నా లక్ష్యం అని గుర్తుంచుకొని ఆ దృష్టిలో లేకపోతే ఆ రసం అనేది పోదు. రసస్వరూపుడైన పరమాత్మే నా లోపల ఉన్నాడు, దాన్ని ఆస్వాదించాలి. అప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? నీరసం. సో అందరూ ఏమవాలి? నీరసలు అయిపోవాలి. అంటే విషయాల యందు నీరసం, రసస్వరూపుడైన పరమాత్మ యందు అభిరుచి. అది కలిగినప్పుడు ఇది పోతుంది, అంతే కదా. ఈ తర్వాత శ్లోకంలో ఇక్కడ కూడా ఒక పెద్ద వార్నింగ్, పెద్ద హెచ్చరిక అంట. చూడండి 60 శ్లోకం.